వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు నీట్ ఫలితాలపై అఖిల భారత దృష్టి, అందరి దృష్టి వరంగల్ మీద ఉంది. ఎందుకంటే వరంగల్ స్థాయిలో ఒక విద్యా కేంద్రంగా పేర్కొన్న హన్మకొండకు సంబంధించి వీరయ్య గారి సహ్యు 13వ ర్యాంక్ సాధించాడు. గతంలో ఎస్ఆర్ విద్యా సంస్థలు మనకు తెలుసు అనేక ర్యాంకులు సాధించాయి. వాళ్ళ ఫ్యాకల్టీ చెప్పిన ప్రకారం నిజంగా అద్భుతమే సృష్టించారు. అఖిల భారత స్థాయిలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్న నీట్ ఫలితాల్లో 13వ ర్యాంక్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో గతంలో ఎలాంటి కోచింగ్ వెళ్లకుండా ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తర్వాత నీట్ ఫలితాలకు సంబంధించి కావచ్చు, ఆయన తీసుకున్న శిక్షణ గురించి కావచ్చు, ఎస్ఆర్ కళాశాల గురించి కావచ్చు, ఒకసారి వీరయ్య గారి సహ్యు తీసుకుందాం. తర్వాత వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఇప్పుడు డాక్టర్ కావాలనుకున్నాడో వీరయ్య గారి సహ్యు, దానికి సంబంధించి ఇద్దరు కూడా రమాకాంత్ గారు, శ్రీదేవి గారు కూడా డాక్టర్లే. మరి ఆలోచన ఎట్లా ప్రభావితం చేసింది వారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాన్న కంగ్రాట్స్ నీకు సుమన్ టీవీ పక్షాన. ఎట్లా వచ్చింది అచీవ్మెంట్? చాలా ప్లాన్డ్గా వెళ్ళామండి. 2 years చాలా ప్లాన్డ్గా జరిగింది వర్క్. బీట్ బయాలజీ, బీట్ ఫిజిక్స్, బీట్ కెమిస్ట్రీ. ఏదో లక్ మీద వచ్చింది కాదు, టఫ్ పేపర్లోనే తెలుస్తుంది అది లక్ లేకుంటే నిజంగా వచ్చింది అని. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎస్ఆర్. స్టార్టింగ్లో నీట్ ఫలితాలను రద్దు చేసినప్పుడు కానీ, నీట్ ఫలితాలు ఇంకా మళ్ళీ పేపర్ కూడా చాలా కష్టంగా వచ్చింది కానీ, ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఏదో ఆందోళన జరుగుతున్నప్పుడు నీకు ఏదన్నా ఇబ్బందిగా అనిపించిందా? నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, అది బాధాకరమైన విషయమే. క్యాన్సిల్ అయింది బాధాకరమైన విషయం, కానీ జరిగింది. వీ హ్యావ్ నో ఆప్షన్, వీ నీడ్ టు రైట్ ద రీ ఎగ్జామ్. మళ్ళీ ప్రిపేర్ అయ్యాము, టఫ్ పేపర్ వచ్చింది. సో మనకి మంచి ర్యాంక్, మంచి మార్క్స్ రావడం, మన ఇక్కడ మేము చదువుకున్న దానికి క్వశ్చన్ పెడితే మాకు సంతోషం వేస్తుంది. నిజంగా ఏదైతే టఫ్ది చదువుతామో దాని మీద క్వశ్చన్ పెడితే ఇట్ విల్ డిసైడ్ ద ర్యాంక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఏ ఎగ్జామ్ అయినా కూడా ర్యాంకర్స్ కావచ్చు లేదా విజేతలు కావచ్చు, ఒక్కొక్కరు డిఫరెంట్గా ప్రిపేర్ అవుతుంటారు. దానికి సంబంధించి నువ్వు ఇచ్చే అడ్వైజ్, అందరు నీ దిక్కు చూస్తుంటారు ఇప్పుడు చాలామంది కూడా, మీరు ఇచ్చే అడ్వైజ్ ఎటువంటిది? ఎక్కడి నుంచి ప్రిపేర్ కావాలి, ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలి? మన నీట్ ఎగ్జామ్కి వచ్చేసి కోచింగ్ ఇస్ నాట్ ఏ కంపల్సన్. కోచింగ్ ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సన్. ఐఎమ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. చూడండి, బట్టి పట్టకండి. అది ఏదో చూసి గుర్తుంచుకొని రేపు వీకెండ్ టెస్ట్ రాయడం కాదు, దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని ఎంత బాగా అర్థం చేసుకోండి అంటే, ఇప్పుడు నేను యాపిల్ అంట, మీ అందరికి యాపిలే కనిపిస్తుంది, కుక్క కనిపించదు కదా. అట్లా క్వశ్చన్ వర్డ్ వస్తే అదే కూడా కనిపించాలా, బ్లాంక్ ఉండకూడదు. అట్లా మనం రివిజన్ చేయాలి దాన్ని ఫర్ బయాలజీ. అట్లనే ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మనం చదివేటప్పుడు ఇట్ టైం మేనేజ్మెంట్ అనేది మనకి చాలా క్రూషియల్ అయిపోతుంది నీట్లో. సో మనం నీట్ ఎగ్జామ్ లోపల టైం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఏదైనా వర్డ్ చదవగానే అది మనకు పిక్చర్ కనిపించాలి ఎమ్మటే. మనం ఇదేంటి అని ఆలోచిస్తూనే టైం వేస్ట్ అవుతుంది. సో మనం ప్రిపరేషన్లోనే అట్లా జాగ్రత్తగా చేసుకోవాలి. అది నా వర్షన్. ఒక 100%లో కోచింగ్ అనేది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఉపయోగపడుతుంది? అట్లా పర్సెంటేజ్ చెప్పలేం, కానీ డెఫినెట్లీ కోచింగ్ కావాలి కదా. ఇప్పుడు 23 లక్షల మంది రాసే ఎగ్జామ్ లోపల ఇఫ్ యూ వాంట్ టు టాప్, దెన్ కోచింగ్ ఈజ్ ఎ మస్ట్. ఓకే, నెక్స్ట్ మీకు స్పెషలైజేషన్ మీకు ఎట్లా అంటే ఏది కావాలనిపిస్తుంది? ఐ వాంట్ టు బికమ్ ఎ సర్జన్, ప్రాబబ్లీ కార్డియోథొరాసిక్ సర్జన్. దేవుని దయ ఉంటే అవుతాను. ఇప్పుడు ఎస్ఆర్ విద్యా సంస్థలు మీ ర్యాంక్ కూడా దోహదపడ్డాయి అంటే మంచి కోచింగ్ కావచ్చు లేదా శిక్షణ, దీనికి సంబంధించి ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రభావం చాలా మందికి ఉంటుంది. మీకు ఎట్లా ఇంట్లో అట్మాస్ఫియర్ ఎట్లా ఉపయోగపడ్డది? మా ఇంట్లో యాక్చువల్గా మన డాక్టర్ కానీ నాకు ఏమి చెప్పేవాడు కాదు. ఆయన ఉద్దేశంలో ఎట్లా అంటే సంతోషంగా ఉండాలా, ఇవన్నీ ఎందుకు అంత కష్టపడాలా అనే ఉద్దేశం ఏం చెప్పేవాడు కాదు. నేను ఏం చెప్పినా కూడా సంతోషంగా వినేవాడు, అంతేగాని నేను ఒక్కడే. అట్లా నన్ను ఎంకరేజ్ చేసేవాడు బాగా. ఎప్పుడు తిట్టడు, ఇది రాలేదా అని ఎప్పుడు అడగడు. అసలు మెడిసిన్ వచ్చినా రాకున్నా పర్లేదు అన్నాడు. బాగా ఎంకరేజ్ చేశాడు అండి. అందుకే మదర్ గురించి చెప్పలేదు. మా అమ్మ కూడా అంతే సేమ్. ప్రెషర్ పెట్టలేదు, అసలు ప్రెషర్ పెట్టలేదు, అడగలేదు. అసలు మెడిసిన్ వస్తుంది, అసలు నా మార్క్స్ అడిగేవాళ్ళు కాదు ఇంట్లో. నీ ఇష్టం, నువ్వు చదువుకో అని అనేవాళ్ళు, కానీ చూసేవాళ్ళు, నాకు చెప్పకుండా చూసేవాళ్ళు ఏం చేస్తున్నాడు అని. అంటే ఎందులోనే ర్యాంకర్ అంటే 24 hours చదవాలి, అప్పటికే అద్దాలు వచ్చేస్తాయి, అటువంటి పరిస్థితిలోనే మాత్రమే ర్యాంకర్ ఉంటాడని నీకు ఎట్లా అనిపిస్తుంది? మరి నాకు అద్దాలు రాలేదండి, కాబట్టి ఇంకా రిలాక్స్గా చదివినట్టే. అంతే. రైట్, గుడ్ లక్ వీరయ్య గారు. సహి సార్ మీరు చెప్పండి, రమాకాంత్ గారు మీకు ఎట్లా అనిపించింది? బాబు సక్సెస్ పడింది కానీ, లేకపోతే ఫ్యూచర్లో మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు?
చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మా బాబు నేషనల్ లెవెల్ ఓపెన్లో 9th ర్యాంక్, ఓవరాల్గా 13th ర్యాంక్ వచ్చింది అండ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్. వాడిని ఈరోజు అంటే పిల్లలు, నేను చెప్పేది ఒకటే, పిల్లలు వాళ్ళు స్వతహాగా ఇంట్రెస్ట్గా చదువుకోవాలి, మనము సపోర్ట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్స్గా. ఎప్పుడు ప్రెజర్ చేయవద్దు, ఇది రావాలి అది రావాలి అని. నేను వాడికి ఇంకొకటి చెప్పేది ఒకటే, నీ స్కిల్స్ డెవలప్ చేసుకో, ర్యాంక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో డోంట్ టేక్ స్ట్రెస్. సో మనం చూడాల్సింది ఒకటే, నేను కూడా ఒక డాక్టర్ని 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. యూ లైక్ ఇండివిజువల్గా మనం పిల్లలు ఎటువంటి ప్రెషర్కు గురి కావద్దు. వాళ్ళు సంతోషంగా చదువుకుంటే మనం ఎంకరేజ్ చేయాలి, అంతేగాని వాడు ఇది కావాలి అది కావాలి అని చెప్పడం వాళ్ళకు అన్నెసరీ ప్రెషర్ అవుతుంది. నేను ఏ రోజు నా బాబును ఏ రోజు ప్రెషర్ చేయలేదు. నీ శ్రద్ధగా చదువుకున్నానా, నీకు ఇష్టం ఉన్నది వస్తుంది, నీ కేపబిలిటీకి ఏది రావాలో అది వస్తుంది, అంతవరకే చూసుకోవాలి మనం. వేరే వాళ్ళతో కాంపిటీషన్ చూసుకోవద్దు. నీ కెపాసిటీకి ఆర్ యూ డూయింగ్ ద బెస్ట్ పాసిబుల్. ఇఫ్ యూ చెక్ దట్ అండ్ వర్క్ లైక్ దట్, యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్. దెర్ ఈస్ నో నీడ్ టు బీ స్ట్రెస్ఫుల్ ఎనీ టైమ్. దట్స్ వాట్ మై అడ్వైస్ ఫర్ ద పేరెంట్స్ ఆల్సో. కాలేజీ రికార్డు తెలిసినప్పుడు కానీ లేదా బాబు గురించి మీకు అంత తెలిసినప్పుడు కానీ ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? లేదు సార్, నిజంగా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇనీషియల్గా వాడికి ఎయిమ్స్ ఢిల్లీలో కావాలని చాలా పట్టుదలతో కష్టపడ్డాడు. 4 సంవత్సరాల నుంచి 9th క్లాస్ నుంచి కష్టపడి చదువుతూ ఉన్నాడు. తర్వాత మెయిన్గా ఫ్యాకల్టీ ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్ వరదారెడ్డి సార్, తర్వాత ఫ్యాకల్టీ సుధాకర్ సార్, ఆల్ సబ్జెక్ట్స్ బాటనీ, జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాడిని చాలా ప్రేమతో చూసుకొని వాడికి స్ట్రెస్ చేయకుండా, దట్ గుడ్ థింగ్ అబౌట్ ఎస్ఆర్ విచ్ ఐ లైక్ పర్సనలీ ఈజ్ దే నెవర్ పుట్ ప్రెషర్ ఆన్ హిమ్. వాడు లోడ్ తీసుకుంటేనే ఇస్తూ వెళ్ళారు. వాడు కూడా ఇంట్రెస్ట్గా చేసుకుంటూ వెళ్ళాడు. సో ఐ థ్యాంక్ ద టీచర్స్, మేనేజ్మెంట్, వరదారెడ్డి సార్ అండ్ సంతోష్ సార్, సుధాకర్ సార్కి. దిస్ ఈజ్ మై జెన్యూన్ అడ్వైస్. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రెషర్ చేయకండి. అది మెడిసినే కావచ్చు, ఏది కావచ్చు, వాళ్ళుగా వికసించాలి. దానికి తల్లిదండ్రులుగా నా సహకారం, మా భార్య ఇద్దరం కలిసి సహకారం చేసినాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద వాట్ ఎవర్ యూ అచీవ్డ్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీకు అభినందనలు. అంటే మీరు కూడా డాక్టర్గా అదే చెప్తారా, ప్రెషరైజ్ చేయొద్దు అని చెప్పేసి, లేకపోతే ఎట్లా మీకు ఎట్లా అనిపించింది, మీ ఫీలింగ్స్ ఎలాంటి? సహ్యూ చిన్నప్పటి నుంచి నేను ఏది చెప్పినా వింటాడు, అట్లా అని చెప్పేసి నేను ఈ విషయంలో మాత్రం ప్రెజర్ చేయలేదు. అంటే మార్క్స్ అనేదాన్ని నేను ఎప్పుడు టార్గెట్ పెట్టుకోవద్దు అని చెప్పేదాన్ని. నీకు ఎంత బెస్ట్ వీలైతే నువ్వు అంత ఎఫర్ట్ చేయి, నీ కెపాసిటీలో ఎప్పుడు తక్కువ ఉండొద్దు, అంతవరకే అట్లా చెప్పాను. కాకపోతే వాన్ కెపాసిటీ ఎంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మీరు ఆ ట్రై ఈ ర్యాంక్కి ఎట్లా తీసుకొస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నేను చెప్పేది ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పేదాన్ని, నువ్వు నీ మ్యాక్సిమం కెపాసిటీ పెట్టాలంతే అని చెప్తే, వాడు స్కూల్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు, కానీ అది 10th అదంతా ఓకే, కానీ ఇది నీట్ ఆల్ ఇండియా ర్యాంక్, ఇది మాకు సర్ప్రైజ్. నేను లాస్ట్లీ మేడం, ఇప్పుడు భవిష్యత్తులో సహ్యూను అందరు చాలామంది చూసినప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు అటువంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? పిల్లలందరికీ కూడా ఏంటంటే, సబ్జెక్ట్ ఉంటుంది కదా, మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో మనం 100% ఎఫర్ట్ పెట్టాలి. 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు మనకి ఎంత మన కెపాసిటీ ఉంటుందో అంత మనకి మైండ్లోకి ఫీడ్ అవుతుంది, అంతేగాని ఇంకా కాంపిటీషన్ అని ఇదని అదని నేను ఎంకరేజ్ చేయను. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ మేడం. థ్యాంక్ యూ అండి.